స్తోత్రం కలుగుగా. వీళ్ళిద్దరూ ఆ త్రోవన వెళ్తూ వెళ్తూ ఎక్కడెక్కడో వాళ్ళ వ్యవహారం వీళ్ళ వ్యవహారము ఇంకో వ్యవహారం మాట్లాడలేదు, కానీ దేవుని గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎందుకో 3 రోజుల కిందట చనిపోయినటువంటి ఆయన నాకైతే మాత్రం ఆయన దేవుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన అసలు ఎక్కడ ఏ పొరపాటు కూడా తప్పు చేసినట్టు కనపడలేదు. మరి పిలాతు కూడా ఆయనలో ఏ నేరం లేదని చెప్పేసి చెప్పాడు. అలాంటి వ్యక్తిని అన్యాయంగా వీళ్ళు చంపారు. ఆయనే ఒకవేళ ప్రవచనాలు నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రవక్త కావచ్చు, ఆయనే మనందరి పాపం భారం మోసినటువంటి నజరేయుడు యేసయ్య కావచ్చు, బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు కదా, ఇదిగో వధకు సిద్ధపరచబడిన గొర్రె పిల్ల అని. కాబట్టి ఆయనే అయి ఉండొచ్చు. ఎంత మహానుభావుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన కొంతకాలం ఉంటే ఇంకా చాలా మంది బాగుపడేవాళ్ళు. ఆయన ఇంకొంతకాలం ఉంటే ఇంకా చాలా మంది శిష్యులు తయారయ్యేవాళ్ళు. ఆయన ఇంకొంతకాలం ఉంటే చాలా మంది పాపాత్ములు మారేవాళ్ళు. ఎందుకంటే ఆయన బ్రతికి ఉండగా వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని బాగు చేశాడు. ఒక అన్యాయపు సొమ్ము సంపాదించే ఒక జక్కయ్యను మార్చాడు. మరి సమరయ స్త్రీని మార్చాడు. మరి కుష్ఠరోగులు స్వస్థపరిచాడు. పక్షవారి కలిగిన వారిని స్వస్థపరిచాడు. పుట్టి గుడ్డి వారికి చూపునిచ్చాడు. మోగవారికి మాటనిచ్చాడు. మరి ఆ చదువు సంధ్య లేనటువంటి విద్య లేని విహీనులైనటువంటి పేతురు యోహానును గొప్ప శిష్యులుగా తయారు చేశాడు. ఆయన 3.5 సంవత్సరాల్లో ఎంత గొప్ప కార్యం చేసి ఎంత మంచి పరిచయం చేశాడు. ఇంకో 10 ఏళ్ల పాటు ఆయన బతుకుంటే ఎంతమంది జీవితాలు బాగుపడ్డాయో, ఎంతమంది రోగాలు పోయాయో, ఎంతమంది దయ్యపు శక్తుల చేత విడుదల పొందేవాళ్ళు అని ఆ యేసు ప్రభువును మహిమపరుచుకుంటూ ఆయన జీవించిన దినాల్లో ఆయన చేసిన కార్యాల గురించి, ఆయనకు జరిగిన అన్యాయం గురించి, ఆయన పొందిన శిలువ మరణం గురించి, అయ్యో మన కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు కదా, ఈ తోటికి మన ఎవరు కూడా అన్యాయం చేయకుండా ఎవరు ఇలా మరణించలేదు, కానీ ఆయన ఏ నేరం చేయకుండా ఆయన మరణించాడు. ఎంత గాయమయ్యాడో చూడండి. తలకు ముళ్ళ కిరీటము, ఈపు నిండా కరోనా దెబ్బలతో చీల్చబడిన దేహం అంతా రక్తసిక్తం అయిపోయింది. ఎంత త్యాగం చేశాడు. అంత బాధపడుతూ కూడా, అంత శ్రమ పడుతూ కూడా, అంత రక్తము కారుస్తూ కూడా ఎవరిని పల్లెత్తే మాట అనలేదే, ఒక్కరిని కూడా దూషించలేదే, శపించలేదే. పైపేసి అంత గొప్ప దేవుడిని మనం పోగొట్టుకున్నామే, అంత మహామనిషిని మనం పోగొట్టుకున్నామని బాధపడుతూ మాట్లాడుకుంటూ పోతున్నారు అండి వాళ్ళు. అందుకు ప్రభు ఆ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీరు దేవుని బిడ్డలారా, ఈ సందేశము ఎందుకు ప్రభు చెప్తున్నాడంటే, మీరు పనికి వెళ్ళే కాడ కావచ్చు, పని చేసే కాడ కావచ్చు, ఊరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఎక్కడైనా సరే 2-3 కూడినప్పుడు దేవుని కార్యాల గురించి మీరు మాట్లాడుకోండి. దేవుడు మీ మధ్యలో ఉంటాడు.